బయటకు జగన్ ఎంత ఆడిపోసుకుంటున్నా ఋషికొండ భవనాల నాణ్యత చూసి టీడీపీ నేతలే లోపల ఆడు మగాడ్రా బుజ్జి అనుకుంటున్నారట. ఈ విషయం పార్టీ ఆఫీసులో ఉన్న ద్వితీయ స్థాయి నాయకులే చర్చించుకుంటున్నారు. పార్టీ ఆఫీసులోని కొంతమంది ముఖ్యులు పేరు బయట పెట్టకూడదంటూ .న్యూస్తో ఈ విషయం చెప్పారు. జగన్ ఓడిపోవచ్చు, కానీ బంగళాలు మాత్రం బ్రహ్మాండంగా కట్టించారని చెప్పుకుంటున్నారు. మా బాస్ చంద్రబాబు 5 ఏళ్లు అధికారంలో ఉండి కూడా అమరావతిలో అద్భుతాలు సృష్టిస్తానని 5-6 భవనాలు కట్టాడని, అవి కూడా వానొస్తే కారుతాయని, అదే ఋషికొండపై జగన్ కట్టించిన భవనాలు పిడుగులు పడిన బిట్టలు కూడా వారవని దట్ ఈస్ జగన్ అంటున్నారు. జగన్ సంక్షేమ పాలన అమలు చేస్తే ఐక్యరాజ్య సమితి సైతం సలాం అంటోంది. అదే కట్టించిన భవనాలను చూసి కూటమి అనుకూల మీడియా కూడా ఏం కట్టాడ్రా బాబు అనకుండా ఉండలేదు. ఏదైనా పక్కాగా చేస్తాడని, పటిష్టంగా నిర్మిస్తాడని ఎల్లో మీడియా చెప్తోంటే వైసీపీ నేతలు కూడా గాల్లో తేలుతున్నారు. (2014) అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తాత్కాలిక రాజధాని అంటూ వేల కోట్లు పెట్టి కొన్ని భవనాలు నిర్మించారు. చిన్నపాటి వర్షం వచ్చినా ఆ భవనాల్లో నీరు చేరి బాబు ప్రతిష్టను గంగపాలు చేశారు. అయినప్పటికీ ఆ భవనాల గురించి పచ్చ మీడియా ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. పైపెచ్చు బాబును నవ్యాంధ్ర నిర్మాత అంటూ ఆకాశానికి ఎత్తింది. తీరా ఆయన పదవి కాలం పూర్తయ్యే నాటికి శాశ్వత భవనాలకు పునాది రాయి మాత్రమే మిగిలింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అమరావతి సాధ్యం కాదంటూ విశాఖలో రాజధానికి నడుం బిగించారు. ఇందులో భాగంగానే కేవలం 500 కోట్ల రూపాయలతోనే ఋషికొండ మీద కళ్ళు చెదిరే రీతిలో అత్యాధునికంగా ఉండే ఇంద్రభవనాలను నిర్మించారు. పూర్తిగా ఇటాలియన్ స్టైల్లో ఈ భవనాల కేంద్రంగానే పరిపాలన చేయాలని తలంచారు. తాజాగా ఈ భవనాలను చూసి ప్రతి టీడీపీ నేతతో పాటు పచ్చ మీడియా సైతం జగన్ రాజభవనాలను నిర్మించాడంటూ వారికి తెలియకుండానే ఆయన్ను ఆకాశానికి ఎత్తారు. ఇక కూటమి అనుకూల మీడియా అయితే అమరావతికి కూడా ఇంత సపోర్ట్ చేయలేదేమో అన్నట్టు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లతో చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. ఇదంతా గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇంత తక్కువ డబ్బుతో అత్యాధునిక భవనాలను ఎలా నిర్మించారంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఆడు మగాడ్రా బుజ్జి అంటూ టీడీపీ ఆఫీస్లో తమ్ముళ్ళు చెప్పుకుంటున్నారట. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.